అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ బీజేపీ ఎంపీల తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రధానితో ఎంపీల భేటీపై వచ్చిన లీకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానితో చర్చించిన విషయాలు లీకులు చేసిన వ్యక్తులు పిచ్చోళ్లన్నారు. భేటీ అంశాలను బయటకు చెప్పొద్దని ప్రధాని చెప్పినా లీక్ చేశారని మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ ఎంపీల తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రధానితో ఎంపీల భేటీపై వచ్చిన లీకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానితో చర్చించిన విషయాలు లీకులు చేసిన వ్యక్తులు పిచ్చోళ్లన్నారు. భేటీ అంశాలను బయటకు చెప్పొద్దని ప్రధాని చెప్పినా లీక్ చేశారని మండిపడ్డారు. అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ స్పందన. బీజేపీ తెలంగాణ బీజేపీలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి అంతర్గత పోరు మరొకసారి బహిర్గతమైందని చెప్పవచ్చు. సో ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ సంబంధించిన బీజేపీ ఎంపీలతో సమావేశమయ్యారు. సో తెలంగాణలో బీజేపీకి సంబంధించి ఎలా ఉంది, తెలంగాణకు సంబంధించి బీజేపీలో పార్టీ పరిస్థితి పైన పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ మొత్తం కూడా సమాచారం తీసుకున్నారు. సో మొత్తంగా కూడా తెలంగాణ ప్రజలు బీజేపీకి పెద్ద ఎత్తున ఇక్కడ కొంత బీజేపీకి మద్దతుగా ఉన్నప్పటికీ దాన్ని ఓట్ల రూపంలో కావచ్చు పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నేతలు దాన్ని వినియోగించుకోలేకపోతున్నారని కాస్త సీరియస్ గానే కటుగానే మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇప్పుడు తెలంగాణలో గత కొద్ది సంవత్సరాలుగా చూసుకుంటే ఇటీవల బీజేపీకి ఇటు ఎంపీ సీట్లు కావచ్చు, అసెంబ్లీ సీట్లు, అదేవిధంగా ఓటు శాతం గణనీయంగా పెంచుకున్నారు. సో తెలంగాణ ప్రజల్లో బీజేపీ పట్ల కొంత నమ్మకం ఉంది. కానీ దాన్ని అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి కీలక నేతలుగా ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని సొంతగా అంటే పార్టీ కోసం కష్టపడి పనిచేయకుండా ఎవరి వ్యక్తిగత ఆలోచన వాళ్ళు చేస్తున్నారు, ఎవరి తీరే ఎమ్నా తీరే అన్నట్టుగా ఉంది. అట్లా దాని వల్ల పార్టీకి నష్టం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కాస్త సీరియస్ గా దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజల నుంచి ఆదరణ ఉన్నప్పటికీ ఒకవేళ కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల ప్రజా ఆందోళన నిర్వహించడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ మండిపడ్డాడు. ఎందుకంటే ఇటీవల బీఆర్ఎస్ ఒకవైపు ఓడిపోతున్నప్పటికీ బీఆర్ఎస్ ఎంత అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉంది. బీఆర్ఎస్ నన్న కనీసం చూసి నేర్చుకోండి అని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలతో అంటున్నారు. సో ఈ విషయం బయటకు లీక్ అయింది. దీనిపైన కూడా కిషన్ రెడ్డి మొత్తం కేంద్ర మంత్రి ఉన్నాడు కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీతో ఇంటర్నల్ గా భేటీ అంతర్గత పార్టీ వ్యవహారాలకు సంబంధించి బయటకు రావడం పట్ల కిషన్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. సో కొంతమంది ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన ఆయన మాటను కూడా పెడిచెవిన పెట్టి ఆ లోపల జరిగిన అంతర్గత మీటింగ్ కి సంబంధించిన విషయాలు బయటకు చెప్పడం ఎంతవరకు కరెక్ట్, ఇది చాలా పార్టీకి సంబంధించి ఇట్లా అంతర్గత వ్యవహారాలను ఎందుకు మీడియాకు లీక్లు ఇస్తున్నారని చెప్పేసి కొంత ఫైర్ అయ్యారు. సో అదే సందర్భంలో వాళ్ళంతా కూడా ఇట్లాంటి లీక్లను బయటకు ఎవరైతే లీక్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా పిచ్చోలు అంటూ కూడా జమ కట్టారు. సో పిచ్చోలు అంటూ కూడా కొంత దియ్యపడ్డారు. సో మొత్తంగా కిషన్ రెడ్డికి మాట్లాడిన తీరు ఇప్పుడు బీజేపీలో మరొకసారి తీవ్ర సంచలనంగా మారుతా ఉంది. సో నిజంగా కూడా గత కొద్ది రోజులుగా చూసుకుంటే బీజేపీలో తెలంగాణ బీజేపీలో అంతర్గతంగా కుమ్ములాటలు అంటే అనేక వర్గపోరు నేతలందరూ కూడా ఒకవైపు జనాల్లో బీజేపీ పార్టీకి కొంత అవకాశం ఇస్తున్నప్పటికీ నేతలు దాన్ని వినియోగించుకోవడంలో పూర్తి స్థాయిలో విఫలమవుతున్నారని చెప్పేసి గత కొద్ది రోజులుగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి జాతీయ నాయకత్వానికి తెలిసినప్పటికీ సో పలు సందర్భాల్లో దాన్ని చూపిస్తున్నట్టుగా వ్యవహరించారు. సో ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీలతో భేటీ అయిన సందర్భంలో నరేంద్ర మోడీ కాస్త కటువుగానే ఎంపీల క్లాస్ పీకినట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడైనా మీ పద్ధతి మార్చుకోండి, ఒకవేళ గనక ఇలాగే ఉంటే తర్వాత పరిస్థితి చేదాటిపోతా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ మంచి స్కోప్ ఉంది, అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ అవకాశం ఇచ్చారు. సో కాంగ్రెస్ చెప్పేసి నెక్స్ట్ బీజేపీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేతల కుమ్ములాటల వలన నేతల యొక్క అంతర్గత వ్యక్తిగత ఉన్నటువంటి విభేదాలకు పార్టీకి నష్టం జరగకుండా చూసుకోండి అని చెప్పేసి కూడా కొంత క్లాస్ పెట్టినట్టయింది. ఒకవైపు గతంలో అమిత్ షా చెప్పినా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినా నేతల తీరు మాత్రం మారడం లేదని చెప్పేసి పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. సో మొత్తానికైతే ఇటీవల ఇది ఎంపీల్లో విభేదాలు, అదేవిధంగా ఎమ్మెల్యేల మధ్య విభేదాలు, అదే సందర్భంలో పార్టీకి సంబంధించి కీలక నాయకంగా ఉన్న అందరిలో కూడా కనీసం అధ్యక్షుడికి ఇచ్చినటువంటి పిలుపు కూడా
నేతలు సరైన స్థాయిలో రెస్పాండ్ కాని పరిస్థితి. అదే సందర్భంలో అధ్యక్షుడిపైనే తిరిగి ఆరోపణలు విమర్శలు చేసిన పరిస్థితి తెలంగాణ బీజేపీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రధాని నరేంద్ర మోడీ క్లాస్ పీకడం, అదే సందర్భంలో ఇప్పుడు దానికి మొత్తం మోడీ చేసిన వ్యాఖ్యలు బయటకు ఎంపీలు చెప్పడం, అదే సందర్భంలో కిషన్ రెడ్డి ఫైర్ అవడం చూస్తూ ఉంటే ఇక తెలంగాణ బీజేపీలో మార్పు అనేది వస్తుందా రాదా అని చెప్పేసి కూడా కార్యకర్తలు ఒక రకమైన అసంతృప్తి ఉంది. సో ఒకసారి జాతీయ నాయకత్వం పూర్తి స్థాయిలో సీరియస్ గా దృష్టి పెట్టి పార్టీకి సంబంధించి దిశానిర్దేశం చేయకపోతే భవిష్యత్తులో బీజేపీకి మరింత రాజకీయంగా నష్టం జరగడం తప్పదు అని చెప్పేసి కూడా కొంత పార్టీకి సంబంధించిన నేతలే భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఈ స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.